హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కుకీస్, పీనట్స్తో కుకీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక కప్పు పల్లీలు తీసుకొని ఒక ప్యాన్లో వేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్లేమ్ మాత్రం లోలో ఉండాలి. హైలో పెట్టి మీరు వేయించితే లోపల వరకు అవి వేగవు, మళ్ళీ పచ్చివాసన వస్తాయి. అలా వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకొని దానికి పొట్టు మొత్తం తీసేయండి. తర్వాత ఏ కప్పుతో అయితే మీరు పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతో చక్కెర తీసుకోండి. ఇప్పుడు ఆ పల్లీలు ఈ చక్కెర రెండు కలిపి, ఇష్టమున్న వాళ్ళు కొంచెం యాలక్కాయ వేసుకోండి, మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకొని జల్లించుకోండి. ఆ పిండిలో తర్వాత అదే కప్పుతో శనగపిండి కూడా మళ్ళీ జల్లించుకోండి. ఇలా జల్లించుకున్న తర్వాత అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు సుజీ రవ్వ వేసి కొంచెము సోడా ఉప్పు వేసుకోండి. తర్వాత ఏ కప్పుతో అయితే మీరు పిండి తీసుకున్నారో అదే కప్పుతో కొన్ని పాలు తీసుకోండి. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి, ఒకేసారి మొత్తం పోయొద్దు, అన్ని పాలు పట్టవు మామూలుగా. సో ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ మన చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ పిండిని చపాతీ చేసే బండ మీద వేసి మన పిజ్జా లాగా వెడల్పుగా చేసుకోవాలి. మరీ సన్నగా ఉండకూడదండి, కొంచెం మందంగా ఉండేలాగా చేసుకోండి. తర్వాత బిస్కెట్స్ కట్ చేసుకునే కట్టర్ ఉంటుంది కదా, లేదో అంటే మీ దగ్గర ఏదన్నా ఒకటి గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని ఇలా రౌండ్ షేప్లో మీకు నచ్చిన షేప్లో కట్ చేసి పెట్టుకోండి. బేక్ చేసుకోవడానికి ఒక 5 నిమిషాల ముందే మీరు పొయ్యి మీద పెనం పెట్టి ప్రీ హీట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బిస్కెట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని, నెయ్యి ఆప్షనల్ అండి, మీరు అప్లై చేస్తే చేయండి, లేకపోతే లేదు. ఇలా బిస్కెట్స్ అన్నీ పెట్టుకొని దానిపైన జీడిపప్పు గార్నిష్ చేసి ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఆ ప్యాన్లో ఈ గిన్నె పెట్టేసి పైన మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ కుకీస్ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ నేను చక్కెర వాడాను కదా, మీరు బెల్లమైన వేసి చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇదిగోండి నాకు ఇలా వచ్చాయి. నాకు కొంచెము ఇక్కడ హీట్ ఎక్కువైంది, మీరు మాత్రము ఎక్కువసేపు ఉంచొద్దు, ఎగ్జాక్ట్గా 10 మినిట్సే ఉంచుకోండి. ఓవెన్ ఉన్న వాళ్ళైనా ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఓవెన్ లేని వాళ్ళకు కూడా చూపించాను, ఇలా పొయ్యి మీద అయినా పెట్టుకొని చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్.